హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి ప్రయత్నించారు దొంగలు. దీంతో ఆయన 2 రౌండ్లు కాల్పులు జరిపారు. రౌడీ షీటర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతామని సిపి సజ్జనార్ తెలిపారు. పట్టుబడ్డ దొంగపై 2 పీడీ యాక్ట్లతో పాటు 20కి పైగా కేసులు ఉన్నాయన్నారు. హైదరాబాద్ చాదర్ఘట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య సిపి కార్యాలయంలో మీటింగ్కు వెళ్లి తిరిగి తన కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో చాదర్ఘట్ దగ్గర సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న 2 దొంగలను గుర్తించారు. స్వయంగా వారిని పట్టుకునేందుకు డీసీపీ చైతన్య ప్రయత్నించగా ఓ దొంగ దాడికి దిగాడు. ఈ క్రమంలో డీసీపీ గన్మెన్ కింద పడ్డాడు. వెంటనే డీసీపీ చైతన్య గన్మెన్ వెపన్ తీసుకుని దొంగపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. చేయి వెన్నుభాగంలో గాయాలయ్యాయి. తప్పించుకునే క్రమంలో దొంగ భవనం పైనుంచి విక్టరీ మైదానంలోకి దూకాడు. తీవ్ర గాయాలతో కింద పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. గాయపడ్డ దొంగకు బంజారాహిల్స్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిని హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటు సౌత్ సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహ మెహ్రా, శిల్పవల్లి పరిశీలించారు. దొంగతో జరిగిన పెనుగులాటలో స్వల్పంగా గాయపడిన డీసీపీ చైతన్యకు మలక్పేట ఆసుపత్రిలో చికిత్స అందించారు. హైదరాబాద్లో రౌడీలు స్నాచర్లపైన ఉక్కుపాదం మోపుతామన్నారు సిపి సజ్జనార్. ఆత్మరక్షణలో భాగంగానే డీసీపీ కాల్పులు జరిపారన్నారు. రౌడీ షీటర్ మహమ్మద్ ఉమర్ అన్సారీగా గుర్తించామని, అతనిపై 20కి పైగా కేసులు, 2 పీడీ యాక్టులు ఉన్నాయన్నారు. 2 ఏండ్లు జైల్లో ఉండి వచ్చాడని చెప్పారు సజ్జనార్. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని చెప్పారు. రౌడీ షీటర్లకు సహకరించిన వారు ఎవరనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు సజ్జనార్. ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. రౌడీ షీటర్ గ్రౌండ్ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని, జారి పడిపోతే తాము పట్టుకున్నామన్నారు స్థానికులు. గ్రౌండ్ నుంచి ఇంటిపైకి దూకి పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు దొంగను చేజింగ్లో పట్టుకున్నారని చెప్పారు. ఏమైంది సార్ అని అడిగితే ఒకరిని షూట్ చేసినాంలా, వాడు ఇటు పారిపోతున్నాడంటే సరే సార్ అని చెప్పి సార్తో పాటు ఇటు వచ్చినాం. ఇటు వస్తే అటు బిల్డింగ్ నుంచి దూకి గ్రౌండ్ నుంచి దాటిపోయి ట్రై చేసిన ఆయన అక్కడనే జారి పడ్డాడు. పడితే అక్కడ పట్టుకున్నాము. 2 కాల్పులు కలిపితే ఒకటి చేతుకు, ఒకటి నడుముకు బుల్లెట్ తగిలింది. అక్కడ అయినా తగినా సరే వచ్చి మా ఇంటి పై నుంచి వచ్చి గ్రౌండ్ లో దుంకిండు. జాలి ఎక్కి మెయిన్ రోడ్కు పారిపోదామని చూసిండు. చేజ్ చేసుకుంటూ డీసీపీ గారు ఈ రోడ్ నుంచి వచ్చేసి స్పాట్ లో పట్టుకొని తీసుకెళ్లారు. రౌడీ షీటర్ ఒమర్ క్రైమ్ వివరాలు ప్రకటించారు పోలీసులు. అతనిపై 20కి పైగా కేసులు ఉన్నాయి. ఏదైనా ముఠా ఏర్పాటు చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటు స్వల్పంగా గాయపడ్డ గన్మెన్ కు చికిత్స అందించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై కీలక విషయాలు ప్రకటించారు పోలీసులు. పల్సర్ బైక్ నడిపిన శివ తొలుత డివైడర్ను ఢీకొట్టి చనిపోవడంతో వేగంగా వచ్చిన కావేరీ ట్రావెల్ బస్ రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఈడ్చుకెళ్లిందన్నారు. ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. ఇటు బస్సు డ్రైవర్ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదంపై కీలక విషయాలు ప్రకటించారు పోలీసులు. అసలు బస్సును పల్సర్ బైక్ ఢీకొట్టలేదని తేల్చారు. ముందుగా డివైడర్ను ఢీకొని పల్సర్ బైక్ రైడర్ శివ చనిపోయాడని, వెనకాల కూర్చుని ఉన్న వ్యక్తికి చిన్న గాయాలయ్యాయని అన్నారు. అయితే రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. పల్సర్ బైక్ వెనకాల కూర్చున్న శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిగా ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఎర్రిస్వామిని తుగ్గలి దగ్గర దించి వచ్చేందుకు శివశంకర్ అర్ధరాత్రి 2 గంటలకు పల్సర్ బైక్ తీశాడని, మార్గ మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర 300 రూపాయల పెట్రోల్ కొట్టించారన్నారు. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే చిన్నటేకూరు దగ్గర బైక్ డివైడర్ను ఢీకొట్టిందని, అక్కడే బైక్ నడుపుతున్న వ్యక్తి శివశంకర్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. వెనకాల కూర్చున్న ఎర్రిస్వామికి చిన్న గాయాలయ్యాయని తెలిపారు.
ప్రమాదం జరగగానే ఎర్రిస్వామి లేచి రోడ్డుపై పడి ఉన్న ఫ్రెండ్ శివశంకర్ను లేపే ప్రయత్నం చేశాడన్నారు. కానీ అప్పటికే శివశంకర్ చనిపోయాడని నిర్ధారించుకొని రోడ్డుపై పడి ఉన్న శివశంకర్ డెడ్ బాడీని రోడ్డు పక్కకు చేర్చాడని తెలిపారు పోలీసులు. అదే సమయంలో బస్సు వేగంగా వచ్చి పల్సర్ బైక్ను ఢీకొని ఈడ్చుకెళ్లినట్లు చెప్పారు. పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయన్నారు. భయంతో ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు పోలీసులు. ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుందన్నారు పోలీసులు. ఏపీ కర్నూలు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను అరెస్టు చేశారు పోలీసులు. 5వ తరగతి వరకే చదువుకున్న ఏపీ పల్నాడు జిల్లా ఒప్పిచెర్లకు చెందిన లక్ష్మయ్య నకిలీ 10th సర్టిఫికెట్తో హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిపారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలు అన్వేషించేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు ఏపీ పోలీసులు. మరోపక్క ఫోరెన్సిక్ టీమ్స్ బస్సులో సేకరించిన శాంపిల్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల గుర్తింపు కోసం DNA నమూనాలు సేకరించారు. ఇక తెలంగాణలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ తనిఖీలు ముమ్మరం చేసింది. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. ఈ నెల 27 నాటికి తుపాను తీవ్ర తుపానుగా మారొచ్చున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. దక్షిణ జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్పటికే సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ రేపు తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ కేంద్రం. ప్రస్తుతం వాయుగుండం వైజాగ్కు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ప్రకటించింది. పశ్చిమ దిశలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని, ఎల్లుండి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే వాయుగుండం ఉందో ఇది క్రమేపీ తీవ్ర వాయుగుండంగా బలపడిన తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం హెచ్చరికలు అనేవి కూడా కొనసాగుతున్నాయి. ఇటు తమిళనాడు నుంచి ఆంధ్ర తీరం అంతా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈవెన్ చెన్నై కోస్ట్ లైన్ కానీ ఇటు చూసుకున్నట్లయితే కాకినాడ వడల రేవుకు, అలాగే విశాఖపట్నం వడల రేవుకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. వాయుగుండం ఎఫెక్ట్ తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. 2 రోజుల్లో వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉండడంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 27న తుఫాన్గా బలపడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా దక్షిణ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు 25 అక్టోబర్ అలాగే 26 అక్టోబర్ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రానికి దక్షిణాది జిల్లాలుగా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, వీటితో పాటు ఖమ్మం అలాగే నల్గొండ ఈ యొక్క జిల్లాలకి మనం భారీ వర్ష సూచన అనేది 27, 28 తారీఖుల్లో అయితే ఇవ్వడం జరిగింది. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడింది. శేర్లింగంపల్లి మండలం చందానగర్లో అత్యధికంగా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, కోటి, అబేడ్స్, లక్టీ కపూర్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంచగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ ఏరియాల్లో భారీ వాన పడింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలిలో భారీ వర్షానికి కాలనీలు నీట మునిగాయి. సుదర్శన్ నగర్ కాలనీలో మోకాళ్ల లోతు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడ్డారు. లింగంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరింది. వరదతో పలు ఏరియాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వర్షం నీరుతో రోడ్లపై గుంతలు కనిపించగా ఇబ్బంది పడ్డారు వాహనదారులు. ఉప్పల్, బోడుప్పల్, మేడ్పల్లి ఏరియాల్లోనూ మోస్తరు వాన కురిసింది. పాతబస్తీలోనూ వర్షం పడింది. చాంద్రయానగుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్, కాంచన్ బాగ్, బండ్లగూడ, చెత్రినాక, శాలిబండలో వర్షం పడింది. సిటీ శివార్లలోనూ వర్షం కురిసింది. కుత్బులాపూర్ నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. కాలనీలను వరద ముంచెత్తింది. అటు గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, సూరారం ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. షామీర్పేట్, చింతల్, కొంపల్లి, అల్వాల్ ఏరియాల్లో జల్లులు పడ్డాయి. మేడ్చల్ జిల్లా కీసర, దమ్మాయిగూడ, తోంకుంట ఏరియాల్లోనూ వాన కురిసింది. తోంకుంట మున్సిపాలిటీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు
ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. వర్షానికి తీవ్ర పంట నష్టం జరుగుతోంది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిపాలైంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు రైతులు. మరో 3 రోజులు వర్ష సూచన ఉండడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. సంస్థాగతంగా కాంగ్రెస్ బలోపేతం, డీసీసీ నియామకాలపైనే హైకమాండ్తో డిస్కస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు మంత్రులు. రాష్ట్రంలో మత్స్యకారులకు 100% రాయితీతో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టామన్నారు మినిస్టర్స్. ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించేలా ప్రజా సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రులు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధులు. ఇందిరాభవన్లో జరిగిన భేటీలో డీసీసీ అధ్యక్షుల నియామకం, సంస్థాగతంగా కాంగ్రెస్ బలోపేతంపై డిస్కస్ జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోనూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి సహా ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, వంశీచందర్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో డిస్కస్ చేసినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో జరిగిన భేటీలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు చెప్పారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నట్లు బట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం కోసం కావలసినటువంటి సంప్రదింపుల కోసం మా అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. పెద్దలు శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటివరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు, సంప్రదింపులు, వారికి సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏం చేయాలి ఏంటి అని వారు అడిగారు. వారికి సంబంధించిన సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి క్యాంపెయిన్ చేశారు వివేక్ వెంకటస్వామి. స్థానిక కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. షేక్పేట్ డివిజన్, సీతానగర్ హనుమాన్ టెంపుల్, ద్వారకానగర్, మారుతినగర్, వినోబానగర్ లో మంత్రి వివేక్ ప్రచారం చేశారు. వినాయక్ నగర్, శివాజీనగర్, బాలాజీనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సారి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తాం సార్. మీరు అధికారంలో ఉన్నారు, మా పనులు ఏమైనా కావాలంటే మీరు అధికారంలో ప్రభుత్వంతో మాట్లాడి మా పనులు పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ బాబుకి ఓటేసి మేము గెలిపిస్తామని చెప్పి అన్ని రంగాలలో కూడా స్పందన అట్లనే ఉంది. ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జాబ్ మేళా ప్రారంభించారు మంత్రి ఉత్తమ్. హుజూర్ నగర్ లో సింగరేణి కాలరీస్ కంపెనీతో పాటు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాబ్ మేళాకు అటెండ్ అయ్యారు. ఇటువంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ కంపెనీ కలిసే అవకాశం ఉంది, కంపెనీ కూడా అసెస్మెంట్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తప్పనిసరిగా ఈ విధంగా 4574 మందికి ఉద్యోగ అవకాశాలు మరి కన్ఫర్మ్ లెటర్స్ కానీ డీటెయిల్ ఇంటర్వ్యూ రావడం నేను ఎంతో సంతోషిస్తూ, ఇది మా లక్ష్యం, మా ఉద్దేశం, మా ఆబ్జెక్టివ్ ఒక 80-90% సాధించినాం. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్యకారులకు 100% రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా హేమసముద్రం దగ్గర చేప పిల్లలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపలు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు కోసం డిపిఆర్ రూపొందిస్తున్నట్లు చెప్పారు వాకిటి శ్రీహరి. 26,000 చెరువులలో 88 కోట్ల చేప పిల్లల్ని, అది కూడా 80 నుంచి 120 mm కలిగిన చేప పిల్లల్ని ఎప్పుడైనా ఊహించిండ్రా? ఇంత పెద్ద చేప ఎప్పుడు ఇవ్వగలిగినరా? పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చూడాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్ లో వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్ఫెడ్ అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. సోయా, మొక్కజొన్న కొనుగోళ్లపై ఆరా తీశారు. ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మహాగఠబంధన్ గెలిస్తే జంగిల్ రాజ్ పాలన ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ ఎలక్షన్స్ నాయక్ కల్నాయక్ మధ్య పోరాటమన్నారు. డబుల్ ఇంజన్ పాలనలో బీహార్కు ఎలాంటి మేలు జరగలేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. గుజరాత్ను అభివృద్ధి చేసే మోదీ అమిత్ షాలకు బీహార్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు విపక్ష నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వార్ నడుస్తోంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. బీహార్లో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఖగారియా, ముంగేర్ సహా పలు ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజ్ పాలన ఏర్పడుతుందని అన్నారు. జంగిల్ రాజ్ పాలన కావాలో అభివృద్ధి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు అమిత్ షా. भाइयों बहनों, ये जो लड़ाई है ये किसी को विधायक बनाने के लिए, मंत्री बनाने के लिए, मुख्यमंत्री बनाने के लिए चुनावी लड़ाई नहीं है. ये चुनाव जो है वो निर्णय करने वाला है, फैसला करने वाला है कि फिर से जंगल राज बिहार में लाना है या विकास का राज लाना. గత ఆర్జేడీ పాలనలోనే బీహార్ ఆగమైందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. లాలూ ఫ్యామిలీ అధికారంలో ఉన్నన్ని రోజులు అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ ఏర్పాటయ్యాకే రాష్ట్రంలో డెవలప్మెంట్ స్టార్ట్ అయిందన్నారు. మకానా బోర్డు సహా భారీ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు ధర్మేంద్ర ప్రధాన్. नायक कहने से नहीं होता है, काम से होता है. अभी तो यहाँ एनडीए के नेतृत्व में नायकत्व चल रहा है और हमारे आदर्श बिहार की जननायक, देश की जननायक भारत रत्न श्री कर्पूरी ठाकुर जी. బీహార్లో అభివృద్ధి ఎజెండాతో ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ నాయక్ కల్నాయక్ మధ్య పోరాటమన్నారు. ఈ యుద్ధంలో సీఎం నితీష్ దేవ్ విజయమన్నారు సామ్రాట్ చౌదరి. एकदम विकास 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 और नायक वर्सेस खलनायक की लड़ाई है. एक तरफ नीतीश जी और मोदी जी नायक के तौर पर बिहार को स्थापित किया. लालू प्रसाद जी और उनके परिवार ने खलनायक बनकर बिहार के लोगों को लूटने का काम किया. డబుల్ ఇంజన్ పాలనలో బీహార్ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. సీఎం నితీష్ అసమర్థత పాలనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు. రాష్ట్రానికి కొత్తగా ఫ్యాక్టరీలు, పెట్టుబడులు రాకపోవడంతో ప్రజలు వలసపోతున్నారని అన్నారు. గుజరాత్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే మోదీకి బీహార్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు తేజస్వి యాదవ్. नौकरी दे नहीं सकते हैं, लोगों के साथ न्याय कर नहीं सकते हैं. फैक्ट्री प्रधानमंत्री जी गुजरात में लगवाते हैं, सेमीकंडक्टर का फैक्ट्री गुजरात में लगवाते हैं, SEZ गुजरात में लगाते हैं, IT पार्क गुजरात में लगाते हैं. आप ट्रेन खोलिएगा, यहाँ से भर भर के बिहारी लोग को गुजरात ले जाइएगा, वहाँ फैक्ट्री में काम करवाने. केवल नकारात्मक बात, नकारात्मक शब्द का ही प्रयोग है. బీహార్లో మహాగఠబంధన్ కూటమికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందన్నారు తేజస్వి యాదవ్. ప్రజలకు ఉపాధి కల్పించడంలో నితీష్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 20 రోజుల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే చట్టం తెస్తామన్నారు. బీహార్ అభివృద్ధి మహాగఠబంధన్తోనే సాధ్యమన్నారు తేజస్వి యాదవ్. బీహార్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములకు ప్రత్యామ్నాయంగా జన్ సురాజ్ పార్టీ ఏర్పడిందన్నారు ఆ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్. మోదీ భయంతో లాలూ యాదవ్కు ఓట్లు వేయొద్దన్నారు. జన్ సురాజ్ పార్టీ గెలిస్తేనే బీహార్ భవిష్యత్తు మారుతుందన్నారు ప్రశాంత్ కిషోర్. इस बार वोट डर नहीं है, आपके सामने एक सशक्त जन सुराज का विकल्प है. एक बार जगिए और जिन नेताओं ने आपके साथ भ्रष्टाचार किया है, आपको परेशान किया है, उसको अगर सुधारना चाहते हैं तो जन सुराज को वोट दीजिए. हम लोग को यहीं रोजगार चाहिए, डेटा नहीं चाहिए, बिहार में फैक्ट्री चाहिए. तो एक बार आप लोग इस बार भाजपा को एकदम सिरे से साफ कीजिए काट के. तो इन लोग का पूरा इस बार मुकम्मल हिसाब कीजिए, इन लोग को हटाइए और बस्ता छाप का बटन दबाइए. छठ के बाद किसी को वापस नहीं जाना है. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ నవంబర్ 6న, సెకండ్ ఫేజ్ 11న నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కంగారులు విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్తో భారత్ భారీ విక్టరీ సాధించింది.
3 వన్డేల సిరీస్ను కంగారులు 2-1 తేడాతో కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 121 పరుగులతో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా 74 పరుగులతో అర్ధ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. సిడ్నీలో జరిగిన 3వ వన్డే మ్యాచ్ ను భారత్ గెలిచినప్పటికీ సిరీస్ ను మాత్రం ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్కు 237 పరుగుల లక్ష్యాన్ని విధించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే దెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 69 వద్ద శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ కేవలం 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి జట్టును ముందుకు నడిపించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. సిడ్నీలో రోకో షో నడిచింది. రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ అజేయంగా 121 పరుగులు చేశాడు. ఇది అతని ఓడిఐ కెరియర్లో 33వ, అంతర్జాతీయ కెరియర్లో 50వ సెంచరీ. అతను 2వ వికెట్కు 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది 19వసారి. భారత గెలుపులో హర్షత్ రాణా కూడా అద్భుత పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో హర్షత్ రాణా కీలక పాత్ర పోషించాడు. 4 వికెట్లు తీసి కంగారులను కుప్పకూల్చాడు. సుందర్ 2 వికెట్లు, సిరాజ్, కుల్దీప్, అక్షర్ ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు. మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగాయి. మద్యం షాపుల డ్రాకు అనుమతించింది హైకోర్టు. దీంతో 27న మద్యం షాపుల డ్రాకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ కొనసాగనుంది. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో డ్రా ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ హరికిరణ్. మద్యం టెండర్ల దాఖలకు తేదీల పొడిగింపుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. వైన్ షాపుల కేటాయింపు కోసం గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారని పేర్కొంటూ 5 మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 18 వరకు ఉన్న మద్యం టెండర్ల గడువును 23 వరకు పెంచారని పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. 23వ తేదీకి పెంచడం వల్ల 5,000కు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయని వివరించారు. ఇది తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్ 12(5) ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ఇక తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఎల్లుండి ఉదయం 11 గంటలకు కలెక్టర్ల చేతుల మీదుగా టెండర్ దాఖలు చేసిన వారి సమక్షంలో లాటరీ పద్ధతిలో మద్యం షాపుల లైసెన్స్ల ఎంపిక జరగనుంది.